వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 50 వర్డ్స్ ప్రజెంట్. ప్రభు అయిన యేసు నామములో నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వీడియోలో యోబు కథను విందాము. లెట్స్ బిగిన్. బైబిల్లోని యోబు గ్రంథము చాలా ప్రాధాన్యత గల గ్రంథము. ఊజు దేశంలో యోబు అనే మనుషుడు ఉండెను. అతడు యథార్థ వర్తనుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతరమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారిను అతనికి ఆస్తిగా ఉండెను. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. దేవుడు యోబును బహుగా ఆశీర్వదించెను. తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి ఉదయమున వారి నిమిత్తమై దహన బలి అర్పించేవాడు. ఒకరోజు సాతాను యెహోవా సన్నిధిలో నిలిచి యోబు విశ్వాసమును గూర్చి సవాలు చేశాడు. దేవునితో, యోబుకు అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు కంచె వేసితివి, అతనిని దీవించితివి, అందుకే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అన్నాడు. యోబు విశ్వాసాన్ని పరీక్షించడానికి సాతానుకు సెలవిచ్చాడు దేవుడు. అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని సాతానుకు సెలవిచ్చింది. అప్పుడు సాతాను శోధించుటకు ప్రారంభించాడు. యోబు ఎన్నో విషాదకరమైనటువంటి సంఘటనలను, తన కుమారులను, కుమార్తెలను, సంపదను సమస్తమును పోగొట్టుకొనిను, మరియు తన ఆరోగ్యమును కూడా పూర్తిగా పోగొట్టుకొనిను. యోబుకు కలిగిన ఈ అపారమైనటువంటి కష్టాలలో కూడా దేవుని యందు నమ్మకంగాను విశ్వాసముగాను ఉన్నాడు. యోబు ఇలా అన్నాడు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేదెను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని అన్నాడు. యోబు కష్ట సమయంలో అతని స్నేహితులు వచ్చారు అతనిని చూడడానికి. వారు కొన్ని సలహాలు, ఓదార్పును అందించాలని ప్రయత్నం చేశారు. కానీ వారి మాటలు యోబును మరింత బాధను పెంచాయి. యోబు భార్య కూడా అతనికి దగ్గరగా వచ్చి దేవుని దూషించి నువ్వు చనిపోమని పలికినది. అతడు నిరాకరించాడు. తన యథార్థ ప్రవక్తలను విడిచిపెట్టలేదు. ఏ విషయం అయిందను ఏ పాపమును చేయలేదు. దేవుడు నాకు అన్యాయము చేసినని ఇప్పుడు చెప్పలేదు. యోబు ఇంకను దేవునికి ప్రార్థించాడు మరియు తన స్నేహితుల కొరకును ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా యోబుకు దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా యోబుకు దయచేసెను. అప్పుడు యోబు సహోదరులందరూ, అక్కాచెల్లెలందరూ, యోబుకు పరిచయమైనటువంటి వారందరూ వచ్చి సంతోషించి యెహోవా యోబునకు రప్పించిన సమస్త బాధను గురించి అతనిని ఓదార్చిరి. ఇదియు కాక ఒక్కొక్కరు కొంత సొమ్మును, బంగారు ఉంగరమును యోబునకు ఇచ్చిరి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. ఇది జరిగిన తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారుల 4 తరముల వరకు చూచెను. తరువాత యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నొందెను. ఆమేన్. ది ఎండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.